ఏపీలో మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నిర్మించడంపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీటర్లకు ఇచ్చే పెరోలా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటు పరం కాదని, పబ్లిక్ ప్రైవేట్తో నడిచే పార్ట్నర్షిప్ అని మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు. మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి. దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది. కేవలం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అక్కడ అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు. అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్, వాళ్ళ తాలూకు జీతభత్యాలు, వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా 33 years తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి. ప్రైవేట్ రంగంలోకి మొత్తం మెడికల్ కాలేజీలు నెట్టేసి, వైద్యాన్ని నెట్టేసి, విద్యను నెట్టేసి పేద ప్రజానీకానికి మోసం చేస్తాను, పేద ప్రజానీకానికి అన్యాయం చేస్తానంటే చేతులు కట్టుకొని కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఈ తరపున అయ్యా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, మెడికల్ కాలేజీల ద్వారా పేద ప్రజానీకానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మీరొచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా, కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని అడుగుతున్నారు. ఆ కొనేవాళ్ళకి చెప్తున్నాం, మీరు తొందరపడి కొన్నారా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొన్నవి క్యాన్సిల్ చేస్తాం. పునాదుల మీద కూడా లెగనటువంటి కాలేజీలని ఇవాళ పీపీపీ మోడ్లో ఒకసారి తెలుసుకోండి. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ సంస్థ కడతారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాలేజీని రన్ చేస్తారు, సామాన్య ప్రజలకి సీట్లు ఇస్తారు, అతి తక్కువ రేట్లకి అక్కడ వైద్యం, అసలు ఫ్రీ వైద్యం అందిస్తారు. ఇవన్నీ కూడా అక్కడ మెడికల్ సీట్స్ కూడా రాష్ట్రానికి పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకుని 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది వాస్తవం కాదని మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేట్ వారంటే మొగ్గు, కార్పొరేట్ వారంటే మొగ్గు, క్యాపిటలిస్టులు అంటే మొగ్గు, ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మారుతాయి. ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు 3 అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజీకి, 2 అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది, హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి. దీన్ని పూర్తి చేయడానికి మీకు ఉన్నటువంటి బాధ ఏంటి? ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు తాపత్రయపడతా ఉన్నారు? 2021లో 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా వర్చువల్గా 17 కాలేజీలు పునాదులు వేశారు. ఆ 17 కాలేజీల పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలో భాగమైన పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా ఈరోజు మీరు అందరూ చూశారు, మేమందరం చూసాం. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి సత్యకుమార్ యాదవ్ గారు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీలని మళ్ళీ ప్రాణం పోయాలని ఆలోచన చేశారు. దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్